ఒక పెద్ద నగరంలో అరవ్ అనే ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. అతనికి సంగీతం అంటే చాలా ఇష్టం. కానీ అతని కుటుంబం పేదది. వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్కి సంగీత శిక్షణకు పెట్టడానికి సోమతి లేదు. ప్రజలు అతనికి సంగీతం నీకోసం కాదు, ఏదైనా ఉపయోగకరమైన దానిపై దృష్టి పెట్టు అని చెప్పారు. అరవ్ నిరాశపడ్డాడు. రాత్రులు చాలా పొడవుగా మరియు ఒంటరిగా గడిచాయి. తన కలలు ఎప్పటికీ నెరవేరవని అతను భావించాడు. కానీ అతను తన హృదయంలోని పాటలను గొణుగుతూనే ఉన్నాడు. ఒకరోజు అతనికి వీధిలో ఒక పాత విరిగిన గిటార్ దొరికింది. పట్టుదలతో అతను దాన్ని ముక్కలు ముక్కలుగా బాగు చేశాడు. అతను ప్రతిరోజూ ప్రాక్టీస్ చేసేవాడు. కొన్నిసార్లు అతని వేళ్ల నుండి రక్తం కారే. సంవత్సరాలు గడిచిపోయాయి. అరవ్ శ్రమ ఫలించింది. అతని సంగీతం ప్రజల హృదయాలను తాకడం ప్రారంభించింది. మరియు చివరికి అతను పెద్ద వేదికలపై ప్రదర్శనలు చేయడం మొదలుపెట్టాడు. అతన్ని సంగీతం చేయలేమని చెప్పిన చిన్నబ్బాయి ఇప్పుడు అందరికీ ప్రేరణగా మారాడు. కానీ అతను అర్థం చేసుకున్నది ఒక్కటి మాత్రమే: సాహసం, పట్టుదల మరియు చిన్న ప్రయత్నాలు ఎప్పుడూ వృధా కాదు. అవి మన జీవితానికి వెలుగు చూపుతాయి. మనల్ని ఎవ్వరూ ఆపలేరు. అందువల్ల ఎలాంటి అడ్డంకులు వచ్చినా మీ కలలను వదలకండి. ప్రతిరోజు ఒక్క అడుగు ముందుకు వేసుకోండి. ఒకరోజు మీరు స్వయంగా మీకోసం వెలుగుని సృష్టిస్తారు.